నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని కృషి వల్లే అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశామన్న మంత్రి దామోదర రాజనరసింహ. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధిపతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష పార్టీలను వేధించేందుకే కేంద్రం ఈడీ, ఐటీ దాడులు నిర్వహిస్తుందన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. హన్మకొండ కలెక్టరేట్లో జరిగిన యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. రైట్, డీటెయిల్స్ చూస్తే ప్రధాని కృషి వల్లే యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. బండి సంజయ్ మాట్లాడుతూ సింగరేణి అక్రమాలపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా అని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. రాష్ట్ర ఆమోదం లేకుండా కేంద్రం ప్రైవేటీకరించలేదని, తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. రామగుండము పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్పష్టం చేశారు. ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రామగుండంకి వచ్చి సింగరేణిని ప్రైవేట్ పరం చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు. రెండు ప్రభుత్వాలు కలిస్తేనే అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి పార్టీ చెప్పాలి. తాడిచర్లను ఏపీ జన్కోకి ఇస్తే మరి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు తీసుకున్నాయి కదా, ప్రైవేట్ వ్యక్తులకు అప్పయిపోయింది కదా. పూర్తిగా సింగరేణి ప్రైవేట్ వ్యక్తులకు అప్పయిపోయిందే కేసీఆర్. ఆయన కుటుంబ లాభం పొందాలి. కాంట్రాక్టర్లు డిబేట్లో పాల్గొన్నప్పుడు నాయకుడిని చూడలేగా మేము సిబిఐ విచారణ కోరుతామన్నారు. మీరు గతంలో జరిగినటువంటి అక్రమాల మీద సిబిఐ చేసే ప్రయత్నం చేస్తే కార్మికులు నమ్మే స్థితిలో లేరు. మేము స్పష్టం చేస్తున్నాం, సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం కేంద్ర ప్రభుత్వంతో సాధ్యం కాదు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్లో నిర్మించిన మున్సిపల్ పరిపాలన భవనాన్ని మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండా స్తంభం, మహానీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన గద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ తెల్లాపూర్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిని పొడిగించాలని కోరారు. ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానంగా 4-5 అంశాలు లేవనెత్తారు. అందులో 2 కూడా ఈ శాఖకు సంబంధించినవి, మీద కేంద్రానికి సంబంధించినవి, అవి కూడా రైల్వేస్కు సంబంధించినవి. మొట్టమొదట మా జాయింట్ కలెక్టర్ తెలియజేసిందంటే ఈ 428 ఎకరాల టీ పైపులకు సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ తనిఖీ చేసి పరిస్థితి ఏమున్నది అనేది ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో వీల్ హ్యావ్ బ్యాలెన్స్ చెప్పి కూరగాయల మార్కెట్ సరే కూరగాయల మార్కెట్ మటన్ తాగుతూ చికెన్ అవుతారు విషయం లేదు. మనుషులు కావాలా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తన శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మైపాలరెడ్డి సోదరుడు మసూదన్ రెడ్డి ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు జిల్లా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాణిక్రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎర్రోల శ్రీనివాస్తో పాటు వంటేరు ప్రతాప్ రెడ్డి ఈడీ తనిఖీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ ఐటీ దాడులతో వేధిస్తున్నారని అన్నారు. బీహార్, గుజరాత్లలో నీట్ ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నా అక్కడ ఈడీ అధికారులు ఎందుకు దాడి చేయడం లేదని ప్రశ్నించారు. ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి, మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ, బంగారం కానీ, ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్తో బాజాబ్తా అన్నీ క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం ఇచ్చిన హామీలు వదిలిపెట్టినరు. ప్రతిపక్షాలను బలహీనపరుస్తాం, వినకపోతే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మా మహిపాల్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు ఇవాళ చాలా గట్టిగా ఉన్నారు. ఈడీ అధికారులకు సంపూర్ణంగా సహకరించిండ్రు. ఫోన్లు ఇచ్చిండ్రు, లాకర్లు ఇచ్చిండ్రు, బీరువాలు ఇచ్చిండ్రు, కాగితాలు ఇచ్చిండ్రు, ఇవన్నీ చెక్ చేసుకోమన్నారు. వాళ్ళు అణువు ఎతికినా, ఎందుకంటే తప్పు చేసింది లేదు కనుక, ఆడ దొరికిందేమీ లేదు, తప్పు చేయలేదు కనుక భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. పూర్తిగా సహకరించాం. ఇలా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా మేము అంతిమంగా న్యాయం గెలుస్తుంది. మీరు ఇలా ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని వేధిస్తారు కావచ్చు, ఇబ్బంది పెడతారు కావచ్చు, కానీ ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, న్యాయం నిలుస్తుంది. మా ఎమ్మెల్యే గారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హన్మకొండ కలెక్టరేట్ సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి, వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజు, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్య రక్షణకు, ఒత్తిడి నివారణకు యోగా చాలా ఉపయోగపడుతుందని అన్నారు. యోగాలో భాగంగా ప్రాణాయామం, ధ్యానం రోజు చేయాలని అన్నారు. భారతదేశం ఒక దిక్సూచిలాగా యోగా వల్ల కలిగే మంచి మన భుజస్కంధాల మీద వచ్చే భారతతరానికి కూడా తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉంది. యోగా వల్ల మీ అందరికీ తెలుసు, ఆరోగ్యం, మైండ్, బాడీ అండ్ సోల్ అన్నీ మన అందరం ఫ్యామిలీ కూడా పార్టిసిపేట్ అయినా కూడా తక్కువనే. సో తప్పనిసరిగా యోగా వింటూ ఉంటాం, ఆచరించడంలో కొంచెం చాలా తక్కువగా ఉంటున్నాం. చాలా తక్కువ మంది దీంట్లో పాల్గొంటూ ఉంటారు. దీన్ని మనం ప్రజలకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఎందుకంటే దీనివల్ల యోగా అనేది ఉంది, మనం చేసే ప్రతి యాక్టివిటీలో యోగా ఉంది. అండ్ ఇంటర్నేషనల్ డే అనేది బయట ప్రపంచం వాళ్ళకి తెలియడం కొరకు మనము చేస్తున్నాము అనేది నా ఒపీనియన్. సో మీ అందరికీ ఇంపార్టెంట్ అని చెప్పి, అది పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యోగా మనం ఏదైతే ప్రాణాయామం, మెడిటేషన్, ఇవన్నీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తామో, చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ జస్ట్ బై డూయింగ్ యోగా రెగ్యులర్లీ, ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ, ఇట్లాంటివి చాలా వరకు తగ్గాయి. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గుడ్ టైం. థ్యాంక్ యూ. యోగా చేయాలనుకుంటే మనం ఒకసారి చేస్తాము. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ సిర్లా హిల్స్ కాలనీలో నూతనంగా నిర్మించిన ప్రారంభంకు సిద్ధంగా ఉన్న జూనియర్ కళాశాలను, స్కూల్ను ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితాందర్ రెడ్డి సందర్శించి పలు సూచనలు చేశారు.
మెదక్ జిల్లా నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పేపర్ లీకేజ్పై భారీ ర్యాలీ రాస్తారోకో నిర్వహించి మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ఎన్డీఏ పాలిత ప్రాంతాల్లో అయిన గుజరాత్, బీహార్లో పేపర్ లీక్ అయినట్లు సమాచారం వచ్చింది కాబట్టి తక్షణమే సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ చేసి నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసి పేదింటి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. 24 లక్షల పేదింటి విద్యార్థులు నీట్ పరీక్ష రాయడం జరిగింది. మరి ఏదైతే ఎన్డీఏ పాలన చేయబడుతున్న రాష్ట్రాలు గుజరాత్, బీహార్లో ఈ పేపర్ లీక్ అయిందని చెప్పి సమాచారం రావడం జరిగింది. తక్షణమే సిట్టింగ్ జడ్జితో మరి ఇన్వెస్టిగేషన్ చేసి నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి మరి మా పేదింటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మరి కోరుతా ఉన్నాం. మా విద్యార్థులకు న్యాయం అయ్యేంత వరకు మరి మేము పోరాడతాం, వారి పక్షాన నిలబడతామని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి నేను కూడా ఒక వైద్యుడిని అయినప్పటికీ ఒక వైద్య విద్య చేస్తుంది. 1 నేషన్ 1 ఎగ్జామినేషన్ అనే విధానం లోపభూయిష్టంగా ఉంది. అది వెంటనే రద్దు చేయాలి. అంతేకాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఎన్నో పరీక్షలు నిర్వహిస్తుందో ఆ పరీక్షలన్నీ కూడా ఈరోజు పారదర్శకంగా లేవు. వాటన్నిటిని కూడా మరి రద్దు చేసి దాని ప్లేస్లో ఇంతకుముందు ఉన్నటువంటి విధానాన్ని తీసుకొచ్చి మరి విద్యార్థుల జీవితాలతోనే ఆడుకోవద్దని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మరి మోడీ గారిని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. ఈ రోజు అందరం కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ సమావేశం. భారత అధ్యక్షుని పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, పేద వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మద్దతు ఉంటుంది. పదవుల కోసాన్ని కాదు, అధికారం కోసాన్ని కాకుండా పేద పక్షాల గొంతుగా ఉంటుందని గుర్తు చేస్తూ నీటి పరీక్షను రద్దు చేసి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ అధికారుల సోదాల అనంతరం ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈడీ అధికారుల సోదాలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాయి, అందులో ఇది ఒక భాగమన్నారు. వారికి ఎలాంటి ఆధారాలు లభించలేవని, కొన్ని జిరాక్స్ పత్రాలు, ఒక ఒరిజినల్ పేపర్ తీసుకెళ్లారని తెలిపారు. నేను చెప్పినా కదా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులను, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలు వదులుతలేరు. ఇది ఎట్లా అంటున్నది? అది కామన్గా జరుగుతూ ఉన్నది. పొలిటికల్ ప్రెషర్ అనేది మామూలే. జీవిత ప్రయాణంలో చూసుకుంటూ వచ్చినా ఇంత ముందు కూడా చూస్తాం. దానికి ఎక్కడ దాన్ని ఒకటే ప్రెషర్ కాదు కదా. ఒక బాడీకి ఎన్ని రకాల డిసీజ్ ఉంటాయి. అన్ని రకాల డిసీజ్తో ఏదో డిసీజ్లో మనల్ని వీక్ చేయాలని చూస్తున్నాం. ఎవరు తీసుకెళ్ళి చెప్తే ఇంతకుముందే కొండను దొవ్వి ఎలుకను పట్టినట్టున్నది. వాళ్ళ 12 గంటలు చేసారు, 10 గంటలు చేశారు. 9 నుంచి ఇప్పుడు 7:30 వరకు చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాల. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం తాడికల్ గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని ప్రారంభించారు. శాసనసభలో ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో ప్రమాణం చేసిన వెంటనే సభలో కూర్చోకుండా ఎమ్మెల్యే జగన్ వెళ్లిపోయారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మెదక్ జిల్లా యువజన మరియు క్రీడా శాఖ శ్రీ వశిష్ఠ యోగా కేంద్రం సంయుక్తంగా మెదక్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాలు, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయని, యోగా మనుషులలో ఒత్తిడిని, ఆందోళన తగ్గించి వారి నిరాశ, నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని అన్నారు. వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అతి ప్రాచీన కాలం నుంచి కూడా మన దేశంలో అసలు యోగా అనేది కనుగొనబడింది. మన దేశంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నారు. కాబట్టి విద్యార్థులే కానీ, పెద్దలే కానీ, చిన్నలే కానీ అందరూ కూడా ఈ యోగాను ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఈ ఒక్కరోజు యోగా దినోత్సవం అని అందరూ పార్టిసిపేట్ చేయడమే కాకుండా ప్రతిరోజు నిత్యం ఈ యోగాను ప్రాక్టీస్ చేసినట్లయితే అందరిలో చాలా అనేకమైనటువంటి మంచి మార్పులు వస్తాయి. కాబట్టి ఇక్కడ సమావేశమైన అందరికీ మరొకసారి యోగా దినోత్సవం సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కోర్టు ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముఖేష్ మాట్లాడుతూ యోగా సాధన వల్ల వ్యాధులు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు. ప్రతిరోజు ఉదయం గంట పాటు క్రమం తప్పకుండా యోగా చేయాలని అన్నారు. ప్రతి ఒక్క యోగా అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆఫ్ ఇండియా, ఆనరబుల్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ మంచిర్యాల వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే రోజు మన బెల్లంపల్లి కోర్టులో కూడా యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యోగా వలన మనందరి ఆరోగ్యం కూడా ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా, స్ట్రెస్ రిలీజ్ చేసుకొని ప్రశాంతంగా జీవితం ముందుకు సాగించవచ్చు. మన మాస్టర్ గారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, బార్ మెంబర్స్, స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఇక్కడ యోగా చేశాము. అలాగే అందరూ కూడా ప్రతిరోజు ఒక్క హాఫ్ అన్ అవర్ యోగా చేసి వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి కోరుకుంటూ అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నంది హిల్స్ కాలనీలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో డిటిఆర్ బాక్స్ క్రికెట్ స్టేడియంలో యోగా దినోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు యోగాలో పాల్గొన్నారు. फिर मेरी फ्रेंड ने मुझे मनी व्यू के बारे में बताया. सिर्फ 30 मिनट में बैंक में पैसे आ गए बिना किसी प्रॉब्लम के. Get a personal loan for home renovation with the Money View personal loan. Download now. మీ మైండ్ అనేది మీ గాలి మీదనే మీ ఫోకస్ అనేది ఉండాలి, కానీ మీ పక్కన దేని మీద మీ దృష్టి అనేది పోవద్దు. నీట్ పరీక్షల అవకతవకలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో పాట్నాలో విద్యార్థి ఒకరికి 30 లక్షల నుండి 45 లక్షలు తీసుకుని పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయని, ఈ విషయంలో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. నీట్ ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఒకేసారి రావడంతో అనుమానాలకు దారి తీస్తుందని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి RK6 గనిలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఎం మొగలి యోగాచార్యులు యోగాసనాలపై అవగాహన కల్పించి గని కార్మికులతో యోగాసనాలు వేయించారు. గని సూపరింటెండెంట్ ఆఫ్ మైన్స్ ఈ తిరుపతి మాట్లాడుతూ యోగా ద్వారానే శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందని తెలిపారు. తదుపరి ఎం మొగిల్ని శాల్వాతో సత్కరించారు. చేసినట్టు 1 2 1 2 చేతులు పైకి లేపండి.
మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తాలో ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం మనుమాయ సంఘం అధ్యక్షులు రాయపల్లి కృష్ణమాచారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్ పచ్నూరి భిక్షపతిచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం శ్రమించిన నాయకులు, ఎన్నో ఉద్యమాలను ముందుని నడిపిన మహానుభావుడు జయశంకర్ సార్ అని ఆయన వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తాలో విశ్వబ్రాహ్మణ మనుమేయ సంఘం మహేశ్వర నియోజకవర్గ అధ్యక్షుడు రాపల్లి కృష్ణమాచారి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ కొరకు పోరాటం చేసి తెలంగాణ కొరకు ప్రాణత్యాగం అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ గారి 13వ వర్ధంతి సందర్భంగా బాలాపూర్ చౌరస్తాలో వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. వారు తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ వస్తేనే మన తెలంగాణ బ్రతుకులు బాగుపడతాయి అని తెలంగాణ సిద్ధాంతకర్తగా కేసీఆర్కు గురువుగా ఎన్నో ఆలోచనలు ఆయన ముందు పెట్టి ఆయన తెలంగాణ కొరకు ఎన్నో పోరాటాలు చేసే వ్యక్తి మహనీయుడు జయశంకర్ గారు. కానీ తెలియజేస్తున్నాను, వారి ఆశయాలను ప్రజలకు తీసుకెళ్లి వారి సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ జయశంకర్ ఆశయాలను బ్రాహ్మణ మనుమయ సంఘం మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఏరియాలో బాలాపూర్ మండలం మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతి సందర్భంగా మాకు ముఖ్య అతిథిగా మన 27వ కార్పొరేటర్ గారు భిక్షపతిచారి గారిని మేము ఆహ్వానించుకోవడం జరిగింది. అదేవిధంగా మా పెద్దలు సీనియర్ నాయకులు మా అన్న అందోజు దయానందచారి గారు అదే గారు మనకు విశ్వబ్రాహ్మణులకు కానీ తెలంగాణకు కానీ ఎనలేని సేవలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా యొక్క ఘన నివాళులు అర్పించుకుంటూ మేము ఈరోజు ఆయన పుట్టింది మన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో అక్కంపేట గ్రామము. ఆయన మన తండ్రి గారు అయిన శ్రీకాంతరావు గారు మరియు తల్లి గారు అయిన మహాలక్ష్మి గారు. ఆయన పుట్టింది 1934 సంవత్సరంలో ఆగస్టు 6వ తారీఖు నాడు జన్మించడం జరిగింది. ఆయన ఎప్పుడైతే జన్మించినో ఆయన చదువులు కానీ మంచి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మరాఠీ కానీ అన్ని భాషలలో ఆరితేరిన మహానుభావుడు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు మరవలేనివని షేర్లింగపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని షేర్లింగపల్లి డివిజన్లో గల జయశంకర్ సర్కిల్లో కార్పొరేటర్ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి ప్రొఫెసర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన ఊపిరిగా శ్వాస ఉన్నంత వరకు ఉద్యమించారని కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా లింగంపల్లి జయశంకర్ సార్ చౌక్ దగ్గర ఉన్నటువంటి వర్ధంతి కార్యక్రమాలు తీసుకోవడం, మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మరి తెలంగాణ సృష్టికర్త తెలంగాణ గురించి కలలు కన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్. విషయ సాధన గురించి ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి మరి జయశంకర్ సార్ ఆశయ సాధన గురించి మనం ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మరి ఇక్కడ వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు అధిక ధరలకు పాఠ్య పుస్తకాలను విక్రయిస్తున్న శ్రీ చైతన్య మంటేశ్వరి పాఠశాలల కేంద్రాల ఎదుట డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మండల విద్యాధికారికి సమాచారం అందివ్వగా పాఠ్య పుస్తకాలను విక్రయిస్తున్న కేంద్రాలను తనిఖీ చేసి వాటిని సీజ్ చేశారు. పాఠశాలలో అందిస్తున్న పాఠ్య పుస్తకాలనే కొనాలని నిబంధనలు పెట్టి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు అధిక ధరలకు పాఠ్య పుస్తకాలను విక్రయిస్తున్నాయని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ మండిపడ్డారు. అధిక ఫీజులు అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాలపై అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల మరియు మాటోశ్రీ స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నటువంటి స్టోర్ రూమ్లను ఈరోజు విద్యా సంఘాలుగా పట్టుకొని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐల ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వారు కూడా వచ్చి ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి అమ్ముతున్నటువంటి పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నటువంటి స్టోర్లను ఈరోజు 2 స్కూళ్ళకు సంబంధించిన స్టోర్లు ఈరోజు సీజ్ చేయడం జరిగింది.
ఈరోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వ్యాపారమే ధ్యేయంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూళ్ళ మీద ఈరోజు కన్నెత్తి కూడా చూడకుండా ఈరోజు వివరిస్తూ ఉన్నారు. వారు కూడా ఈ ప్రైవేట్ విద్యా సంస్థల ఆధీనంలోనే ఈరోజు పనిచేస్తున్నట్టుగా అనుమానం కలుగుతూ ఉన్నది. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళ మీద కూడా విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించాలి, తనిఖీలు చేయాలని చెప్పి మంచిర్యాల జిల్లా జన్నార మండల ధర్మారం గ్రామంలోని ఊర చెరువులో జేసీబీతో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. గత 3 రోజుల క్రితం మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బోజా పటేల్ చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలు చేస్తే ఉపేక్షించేది లేదని చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే ఆదేశాలను పక్కన పెట్టి అధికార పార్టీకి చెందిన నాయకులు అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ట్రాక్టర్లతో చెరువులో మట్టిని కమర్షియల్ ప్లాట్ల యజమానులకు విక్రయిస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై తహసీల్దార్ను సంప్రదించగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కలిసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పత్రికలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. కానీ మీరు నిమ్మకి నీళ్ళు వెళ్ళేటట్టు మాకు తెలియనట్టు అది ఏం చేస్తారో చెప్పండి. నేను మొన్న పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఆ రోజు కూడా మినిమం లేదంటే 15-20 రోజులు అవుతుంది. దానికి యాక్షన్ తీసుకోవడానికి మీకు 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు టైం ఎందుకు అవుతుంది కూడా చెప్పండి. ఫస్ట్ అయితే మీరు నోటీస్ ఇచ్చేసి వాళ్ళ ద్వారా ఏం కావాలని మీకు తీసుకురాపియండి. తర్వాత మిగతా పడతారు. ఇప్పుడు ఒక చెరువులో కొంత కంప్లైంట్ ఉందండి, ఫస్ట్ అక్కడ సరౌండింగ్ వాళ్ళకి ఇరిగేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీన్ని జాగ్రత్త తీసుకోవాలి. మేము కూడా ఇంకోసారి కనుక ఇట్లాంటి మా దృష్టికి వచ్చినట్టుంటే మేము వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసు బుక్ చేసి ఆ ఫండ్లు సీజ్ చేయడం జరుగుతుంది అని మీకు ఇట్లాంటి ఎండాకాలంలో ఇట్లాంటి మట్టి తీసుకోవడానికని అంటారు. అట్టి విషయం కూడా ఢిల్లీని ఏఈని సంప్రదించమని మేము ఆల్రెడీ కొంతమంది రైతులు వస్తే వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కనుక పర్మిషన్ తీసుకుంటే పేపర్ మీద పర్మిషన్ ప్రకారం ఎంత లెవెల్లో ఏ మట్టి సేకరించాలి, ఎంత మీటరా 1/2 మీటరా ఎంత అనేటువంటి ఇరిగేషన్ శాఖ నిర్ణయం ప్రకారం వాళ్ళ నామ్స్ ప్రకారంగా తీసుకోగలగొచ్చు. ఇష్టం వచ్చినట్టు చెరువులను తవ్వడానికి లేదు. అయితే దాని మీద చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రధాని కృషి వల్లే అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశామన్న మంత్రి దామోదర రాజనరసింహ. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధిపతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష పార్టీలను వేధించేందుకే కేంద్రం ఈడీ, ఐటీ దాడులు నిర్వహిస్తుందన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. హన్మకొండ కలెక్టరేట్లో జరిగిన యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. So ఇవి ఇప్పుడు అప్డేట్స్. For more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu.